మున్ను త్వరగా దీన్ని తిను, నీ ప్రాణాలని కాపాడుకో. బ్లూలాండ్ అడవిలో జంతువులన్నీ సింహరాజు పిలవడంతో దాని గుహ దగ్గరికి చేరుకున్నాయి. కాసేపటి తర్వాత సింహరాజు తనలాగే కనిపించే ఇంకొక సింహాన్ని తీసుకుని అక్కడికి వచ్చింది. నా ప్రియమైన మిత్రులారా, నేను కొద్ది రోజులు మా తమ్ముణ్ణి కలవడానికి అతనుంటున్న అడవికి వెళ్తున్నాను. నేను తిరిగొచ్చేంత వరకు నా మిత్రుడు షేరు నా స్థానంలో ఈ అడవిని పరిపాలిస్తాడు. అలాగే సింహరాజా, ఈ రోజు నుండి మీరు తిరిగొచ్చేంత వరకు మీ స్నేహితుడు షేరునే ఈ అడవికి రాజుగా భావిస్తాము. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. కాసేపటి తరువాత సింహరాజు అక్కడి నుండి వెళ్ళిపోయింది. దాని స్థానంలో ఇప్పుడు షేరు దాని గుహలో ఉంటుంది. మధ్యాహ్న సమయంలో మోంటూ ఖడ్గమృగం ఆకతాయితనంతో అక్కడా ఇక్కడా అన్నింటినీ కొమ్మలతో ఢీ కొడుతూ తిరుగుతుంది. అక్కడే ఉన్న చెరువు దగ్గర ఒక చెట్టు మీద ఒక బుల్బుల్ పిట్ట గూడు కట్టుకుని ఉంది. ఆ గూటిలో బుల్బుల్తో పాటు దాని పిల్ల మున్ను కూడా ఉంది. దాని రెక్కలకి చాలా పెద్ద గాయం అయి ఉంది. చెట్లను పడేయడంలో ఎంత ఆనందంగా ఉంటుందో. ఈరోజు నన్ను ఆపేవాళ్ళు ఎవ్వరూ లేరు. అలా అంటూ అది బుల్బుల్ పిట్ట గూడు ఉన్న చెట్టు వైపుకి పరిగెత్తింది. ఒక్కసారి ఢీ కొట్టగానే బుల్బుల్ గూడు కింద వచ్చి పడిపోయింది. డ్రాగన్ ఫ్రూట్ దొర్లుకుంటూ చెరువులో ఉన్న నీళ్లల్లో పడిపోయింది. అలాగే పిల్లకి కూడా చాలా దెబ్బలు తగిలాయి. నువ్వెందుకిలా చేశావు? అరే ఏమైంది? నువ్వు ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? నా బిడ్డకి ముందుగానే దెబ్బలు తగిలున్నాయి. నీ కారణంగా ఇంకా దెబ్బలు తగిలాయి. అలాగే ఆ డ్రాగన్ ఫ్రూట్ 15 రోజుల వరకు అదే తనకి మందు. నువ్వు దాన్ని కూడా నీళ్ళల్లో పడేశావు. ఇందులో నా తప్పేం లేదు. నేనిప్పుడే మహారాజ్ గారి దగ్గరికి వెళ్తాను. తప్పా కాదా అన్నది ఆయన ఇప్పుడు తేలుస్తారు. బుల్బుల్ సింహరాజు దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పింది. ఇంకా సింహరాజు వెంటనే సభను ఏర్పాటు చేసింది. మీరు చెప్పిందంతా విన్న తరువాత నాకొక విషయం అర్థమైంది. అదేంటంటే మోంటూ ఒక ఖడ్గమృగం. ఇక ఇక్కడ అందరికీ తెలుసు, ఖడ్గమృగాలు ఆడుకునేటప్పుడు అన్నిటినీ గుద్దుకుంటూ ఎంజాయ్ చేస్తాయి. ఒకవేళ తను గుద్దడం వల్ల నీ గూడు పడిపోయింది అంటే అందులో మోంటూ తప్పు ఏమాత్రం లేదు. కానీ నా బిడ్డ గాయాలని బాగు చేసే మందు ఆ డ్రాగన్ ఫ్రూట్ కూడా నీళ్ళల్లో పడిపోయింది. ఇప్పుడు దాన్ని ఎవరు తెచ్చిస్తారు? నువ్వు తన తల్లివి కాబట్టి దాన్ని ఎలా తీసుకురావాలో నువ్వే ఆలోచించుకో. అలా చెప్పి సింహరాజు తిరిగి దాని గుహలోపలికి వెళ్ళిపోయింది. ఎవ్వరికీ దాని నిర్ణయం నచ్చలేదు. సాయంత్రం పింకీ నక్క దాని గుహలోపలికి వెళ్లి దానితో మాట్లాడడానికి ప్రయత్నించింది. మహారాజ్ గారు, మీరు అడవిని శాసించడం మొదలుపెట్టినప్పటి నుంచి అడవిలో ఉన్న జంతువులన్నీ చాలా సంతోషంగా ఉన్నాయి. నేను కూడా మీలాగే తెలివిగా ప్రవర్తించాలనుకుంటున్నా. అందుకే మీరు నన్ను మీ దగ్గర పనికి పెట్టుకోండి. అలాగే మీకు సేవ చేసేందుకు ఒక అవకాశం ఇవ్వండి. వారేవా, నిజంగా నువ్వు చాలా మంచి మాటే చెప్పావు. నిన్ను పనిలో పెట్టుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు నుండి పింకీ నక్క సింహరాజుతో కలిసి ఉండటం మొదలుపెట్టింది. దాని ప్రతి తప్పుడు నిర్ణయంలో సమర్థించడం మొదలుపెట్టింది. ఒకరోజు సాయంత్రం దాన్ని బాగా మెచ్చుకున్న తర్వాత పింకీ నక్క దాంతో ఇలా అంది. మహారాజ్ గారు, హిమాలయ కొండల్లో ఒక అద్భుతమైన డ్రాగన్ ఫ్రూట్ కాస్తుంది. ఒకవేళ దాన్ని ఏ జంతువైనా తినిందంటే అది ప్రపంచంలోనే అతి బలమైన ఇంకా అమర జంతువుగా మారుతుంది. ఒకవేళ అదే నిజమైతే నువ్వు ఇప్పుడే వెళ్ళి ఆ డ్రాగన్ ఫ్రూట్ ని నా కోసం తీసుకురా. మహారాజ్ గారు, ఆ ఫ్రూట్ కేవలం హిమాలయ కొండల్లో మాత్రమే కాస్తుంది. అలాగే అది చాలా బరువుగా ఉంటుంది. అందుకే దాన్ని గద్ద లేదా రాబందు మాత్రమే తీసుకొని రాగలవు. ఇంకొక విషయం, మీరు అమరులుగా ఇంకా బలశాలిగా మారాలనుకుంటే ఆ పండుని కేవలం మీరొక్కరు మాత్రమే తినాలి. ఒకవేళ ఆ పండులో కొంచెమైనా చిన్న ముక్క కూడా వేరే జంతువు తినిందంటే అప్పుడు మీ మీద దాని ప్రభావం ఏమాత్రం చూపించదు. అయితే సరే, నేనిప్పుడే గోల్డీ రాబందుని ఆ డ్రాగన్ ఫ్రూట్ తీసుకురమ్మని పంపిస్తాను. సింహరాజు వెంటనే గోల్డీ రాబందుని డ్రాగన్ ఫ్రూట్ తీసుకురమ్మని పంపింది. 2 రోజుల్లో గోల్డీ డ్రాగన్ ఫ్రూట్ ని తీసుకొనొచ్చింది. ఇప్పుడు నేను ఈ డ్రాగన్ ఫ్రూట్ తిని
ఈ ప్రపంచంలోనే అందరికన్నా బలమైన అమర జంతువుగా మారిపోతాను. సింహరాజు ఆ డ్రాగన్ ఫ్రూట్ ని తినాలనుకునే లోపలే నక్క హఠాత్తుగా ఆ పండుని తీసుకుని పక్కనే ఉన్న చెట్లలోకి పారిపోయింది. మర్యాదగా ఆగో! సింహరాజు దాని వెనకే పరిగెత్తింది, కాని అది చెట్లలోకి దూరిపోయింది. సింహరాజు కూడా చెట్లలోకి వెళ్ళింది, కాని దాన్ని కనిపెట్టలేకపోయింది. దాన్ని అలుసుగా తీసుకుని పింకీ నక్క అక్కడి నుండి చాలా వేగంగా పారిపోయింది. ఇంకోవైపు బుల్బుల్ దాని బిడ్డ మున్ను దగ్గర కూర్చుని కన్నీళ్లు కారుస్తూ ఉంది. మమ్మీ ప్లీజ్ ఏడవకండి మీరు. నేను నా కన్నీళ్ళని ఎలా ఆపగలను నాన్న? తన కళ్ళ ముందే తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి తన కన్న బిడ్డ చనిపోతుందంటే చూడటం ఏ తల్లికైనా నరకంగా ఉంటుంది. అప్పుడే పింకీ నక్క అక్కడికి వచ్చి ఆ డ్రాగన్ ఫ్రూట్ ని దాని ముందర పెట్టింది. మున్ను త్వరగా దీన్ని తిను, నీ ప్రాణాలని కాపాడుకో. ఈ మాట విన్న బుల్బుల్ వెంటనే మున్నుని లేపి కూర్చోబెట్టింది. ఇక సింహరాజు కూడా పరిగెత్తుకుంటూ అటువైపే వచ్చింది. వద్దు, పొరపాటున కూడా నా డ్రాగన్ ఫ్రూట్ ని తినే ప్రయత్నం చేయకండి. పింకీ సింహరాజుతో తలబడి దాన్ని ఆపడానికి ప్రయత్నించింది. ఇంతలోనే మున్ను డ్రాగన్ ఫ్రూట్ ని 2-3 సార్లు కొరికింది. కొన్ని సెకండ్స్ లోనే దాని ఊపిరి నార్మల్ అయింది. ఇంకా నొప్పి కూడా తగ్గింది. ఇప్పుడు దానికి కాస్త హాయిగా అనిపించింది. అది చూసి సింహరాజుకి చాలా కోపం వచ్చింది. నువ్వు నన్ను ఎంతగానో నమ్మించి మరీ మోసం చేశావు. అందుకు నీకు శిక్ష తప్పకుండా పడి తీరాల్సిందే. అది జంతువులను పిలిచి సభ ఏర్పాటు చేసింది. పింకీ నక్క గాయాలతో ఉంది. దాని చుట్టూ మిగతా జంతువులన్నీ కూడా ఉన్నాయి. ఈ నక్క తన స్నేహితురాలైన బుల్బుల్కి సాయం చేయడం కోసం నాకు ఎంతో నమ్మక ద్రోహం చేసింది. మహారాజ్ గారు, నేనిదంతా బుల్బుల్ బిడ్డ ప్రాణాన్ని కాపాడడానికి మాత్రమే ఇలా చేశాను. డ్రాగన్ ఫ్రూట్ కేవలం ఆరోగ్యం బాగు చేస్తుంది. మామూలుగా ఉన్నప్పుడు దీన్ని తింటే ఎలాంటి బలము రాదు. నువ్వు నాకే నమ్మక ద్రోహం చేశావు కదా, ఇప్పుడు నిన్ను నీ చావు నుండి ఎవ్వరూ కాపాడలేరు. అలా అని అది నక్క మీదికి దూకి నక్కని గట్టిగా పట్టుకుని దాని గుండె మీద కాలు పెట్టి గట్టిగా గర్జించింది. సింహరాజు పింకీ నక్క పీక కొరికి దాన్ని చంపాలనుకుంది. ఇంతలో సమయానికి అక్కడికి అసలైన సింహరాజు వచ్చింది. ఇదంతా చూసిన అసలైన సింహరాజు ఒకే దెబ్బతో దాన్ని పక్కకి నెట్టేసింది. అరే సింహరాజా, అసలు నువ్వేం చేస్తున్నావో తెలుసా? నాకు తెలుసు. బుల్బుల్ నాకు జరిగిందంతా వివరంగా చెప్పింది. నాకొక విషయం అర్థమైంది. అదేంటంటే సరైన నిర్ణయం తీసుకునే సమర్థత నీలో లేదని. మోంటూ ఖడ్గమృగం చెట్టును ఢీకొట్టి ఆ డ్రాగన్ ఫ్రూట్ ని నీళ్ళల్లో పడేసింది. కాబట్టి నువ్వు దాన్ని శిక్షించాలి. అంతేకాదు, ఆ డ్రాగన్ ఫ్రూట్ ని బుల్బుల్ బిడ్డకి తిరిగి తీసుకొచ్చి ఇవ్వడం నీ ప్రథమ కర్తవ్యం. కానీ నువ్వు మాత్రం అలా చేయలేదు. పైగా ఎప్పుడైతే నువ్వు ఆ డ్రాగన్ ఫ్రూట్ తినగానే అమరుడు అవుతావని విన్నావో, వెంటనే రాబందువుని పంపించి మరీ దాన్ని తీసుకురమ్మని చెప్పావు. ఒక రాజుగా ఇలానే నా అడవిని పరిపాలించేది? కానీ షేర్ ఖాన్, వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదంటే నా స్నేహితుడు అని మర్చిపోయి నేనేం చేస్తానో నాకే తెలీదు. ఈ మాట విన్న సింహరాజు భయపడి వెంటనే అక్కడి నుండి పారిపోయింది. చూడండి నా ప్రియమైన మిత్రులారా, షేరు కారణంగా మీరు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డారు. అందుకు నేను క్షమాపణ అడుగుతున్నాను. ఇక నుండి నేను ఎక్కడికైనా వెళ్తే నా స్థానంలో పింకీ నక్కని రాజుగా నియమించి వెళ్తాను. ఈ మాట విన్న జంతువులన్నీ ఎంతగానో సంతోషించాయి. పింకీ నక్కని పొగడటం ప్రారంభించాయి. ఆ రోజు తర్వాత డ్రాగన్ ఫ్రూట్ తినడంతో బుల్బుల్ బిడ్డ మున్నుకి చాలా త్వరగా నయం అయిపోయింది. అలా బుల్బుల్ నిస్సహాయ స్థితి ఇప్పుడు పూర్తిగా తొలగిపోయింది. ಆದರೆ ಅದೆಲ್ಲ ವ್ಯರ್ಥ ಆಯ್ತೀಗ. ನಾಳೆ ಬೆಳಿಗ್ಗೆ ಮಿಂಕು ಬರ್ತಾನೆ, ಮತ್ತೆ ನಾನು ಅವನಿಗೆ ಏನಂತ ಹೇಳಿ? ಗ್ರೀನ್ಲ್ಯಾಂಡ್ ಕಾಡಲ್ಲಿ ಎಲ್ಲಾ ಜಂತುಗಳು ಬೆಳಗಾಗಿದ ತಕ್ಷಣ ಸುತ್ತಾಡೋದಕ್ಕೋಸ್ಕರ ಹೋಗ್ತಿದ್ವು. ಕೊಕ್ಕರೆ ಮಾತ್ರ ಪಾಪ ಒಬ್ಬಂಟಿಯಾಗಿತ್ತು. ಅದರ ರೆಕ್ಕೆಯಲ್ಲಿ ಗಾಯ ಆಗಿರುವ ಕಾರಣದಿಂದ ಅದು ಎಲ್ಲೂ ಹೋಗಕ್ಕಾಗ್ತಿಲ್ಲ. ಒಂದಿನ ಎಲ್ಲಾ ಜಂತುಗಳು ಒಟ್ಟಿಗೆ ಮಿಂಕು ಹತ್ರ ಹೋಗ್ತವೆ. ಅದರ ಮನೆಯ ಮುಂದೆ ಇರುವ ಜಾಗನ ಅದು ಕ್ಲೀನ್ ಮಾಡ್ತಾ ಇರುತ್ತೆ. ಅರೆ ಮಿಂಕು, ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ಯಾ ನೀನಿಲ್ಲೀಗ? ಹೊರಗಡೆ ಬರಲ್ವಾ ನೀನೀಗ? ಇಲ್ಲ ರಾಮು, ನಾನೆಲ್ಲೂ ಬರೋದಿಲ್ಲ ಇವತ್ತು.
ಕೆಲವು ದಿನದ ಹಿಂದೆ ನಾನು ಇಲ್ಲಿ ಬಂದೆ ಮತ್ತೆ ನನ್ನ ಪರಿವಾರನ ಮರ್ತೋಗಿದ್ದೆ ನಾನು ಅವರನ್ನ ತರಕಂತ ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ. ಅವರೆಲ್ಲ ನನ್ನ ಜೊತೆ ಇರ್ತಾರೆ ಇನ್ನಿಲ್ಲಿ. ಅದಕ್ಕೆ ಅವ್ರು ಬರೋದಕ್ಕಿಂತ ಮುಂಚೆನೆ ತಿನ್ನಕ್ಕೇನಾದರೂ ರೆಡಿ ಮಾಡಬೇಕಲ್ವಾ? ನೀನು ಅದಕ್ಕೆ ಇಲ್ಲಿ ಕ್ಲೀನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀಯಾ? ಹಾಂ, ನಾನಿಲ್ಲಿ ಕ್ಲೀನ್ ಮಾಡಿ ಕ್ಯಾರೆಟ್ ಬೆಳೆಸ್ತೀನಿ. ನಾನು ಈಗ ಹೀಗೆ ಮಾಡಿದ್ರೆ ನನಗೆ ಮತ್ತು ನನ್ನ ಪರಿವಾರಕ್ಕೆ ಮುಂದೆ ಆಹಾರದ ಸಮಸ್ಯೆ ಇರಲ್ಲ. ಇದು ಒಳ್ಳೆ ವಿಷಯ. ಈಗ ನೀವು ಹೋಗ್ಬಿಡಿ, ಮತ್ತೆ ಸ್ವಲ್ಪ ದಿನ ಬಿಟ್ಟು ನಾನು ಬರ್ತೀನಿ ನಿಮಗೆ. ನಿನ್ನ ಕಂಪನಿಗೆ ಯಾರಾದ್ರೂ ಇಲ್ಲಿ ಇರ್ಬೇಕಲ್ವಾ? ಹಂಗಂತ ಹೇಳಿ ರಾಮು ಕೊಕ್ಕರೆ ಹತ್ರ ಹೇಳುತ್ತೆ. ಕೊಕ್ಕರೆ, ನೀನ್ ಮಿಂಕು ಹತ್ರ ಮಾತಾಡ್ತಾ ಇರು. ಇವನಿಗಾಗ ಬೋರು ಆಗಲ್ಲ, ಮತ್ತೆ ಸೇಫ್ ಇರ್ತಾನೆ. ಹಂಗಂತೇಳಿ ಎಲ್ಲಾರು ಅಲ್ಲಿಂದ ಹೋಗ್ಬಿಡ್ತಾರೆ. ಮಿಂಕು ಮೊಳ ಕೊಕ್ಕರೆ ಹತ್ರ ಮಾತುಗಳನ್ನ ಹಾಡ್ತಾ ಜಮೀನ ಕ್ಲೀನ್ ಮಾಡ್ತಾ ಇರುತ್ತೆ. ಅದ್ರಿಂದ ಅವರಿಬ್ಬರಿಗೂ ಸ್ವಲ್ಪನೂ ಬೋರ್ ಅನ್ಸ್ಲೇ ಇಲ್ಲ. ಕ್ಲೀನ್ ಮಾಡ್ಬೇಕಾಗಿರುವ ಎಲ್ಲಾ ಕೆಲ್ಸಾನು ಮಾಡ್ಬಿಡ್ತಾರೆ. ಮತ್ತೆ ಬೀಜ ಹಾಕ್ತಾ ಹಾಕ್ತಾ ಸಾಯಂಕಾಲ ಆಗ್ಬಿಡುತ್ತೆ. ಕೊಕ್ಕರೆ ಅಣ್ಣ, ನಾನಿಲ್ಲಿ ಬೀಜ ಅಂತೂ ಹಾಕಾಗಿದೆ, ಆದರೆ ನಂಗೆ ಇವತ್ತೇ ಸಂಜೆ ಹೋಗಬೇಕು. ಹಾಗಾಗಿ ದಯವಿಟ್ಟು ಇದನ್ನೆಲ್ಲ ನೋಡ್ತೀಯಾ? ನಾನು ಏನು ಮಾಡೋದು ಅಂತಾನೆ ಗೊತ್ತಾಗ್ತಿರ್ಲಿಲ್ಲ ನನಗೆ. ನನಗಂತೂ ಬೇರೆ ಕೆಲಸ ಇಲ್ಲ ಮಿಂಕು, ನಾನಿದನ್ನು ಮಾಡ್ತೀನಿ ಬಿಡು. ನೀನು ಟೆನ್ಷನ್ ಮಾಡ್ದೇನೆ ಆರಾಮಾಗಿ ಹೋಗಿ ಬಾ. ತುಂಬ ಧನ್ಯವಾದ ಕೊಕ್ಕರೆ ಅಣ್ಣ. ಹಂಗಂತೇಳಿ ಮಿಂಕು ಮೊಳ ಅಲ್ಲಿಂದ ಆವಾಗ್ಲೇ ಹೊಟ್ಟೋಗ್ಬಿಡುತ್ತೆ. ಎಲ್ಲಾರು ಕುತ್ಕೊಂಡು ಹೊಲದ ಕಾವಲು ಕಾಯ್ತಾ ಇರ್ತಾರೆ. ಆಗ ಸಡನ್ ಆಗಿ ಭೂಮಿ ಅದ್ರುತ್ತಾ ಇರುವ ಶಬ್ದ ಕೇಳಿಸುತ್ತೆ. ಆಗ ನೋಡಿದ್ರೆ ಅವ್ರ ಮುಂದೆ ಆನೆಗಳು ಓಡೋಡ್ತಾ ಬರ್ತಿರುತ್ತೆ. ನಿಲ್ಲಿ, ಇಲ್ಲಿಗೆ ಬರಬೇಡಿ ನೀವು ದಯವಿಟ್ಟು. ಎಷ್ಟು ಹೇಳಿದ್ರೂ ಅವ್ರ ಮಾತನ್ನ ಆನೆಗಳು ಕೇಳಿಸ್ಕೊಂಡಿಲ್ಲ. ಅವು ಎರಡು ಒಬ್ಬರ ಜೊತೆ ಒಬ್ರು ಜಗಳ ಮಾಡೋದನ್ನ ಶುರು ಮಾಡುತ್ತೆ. ತಕೋ ನೀನು. ಅವರಿಬ್ರು ಯಾರ ಮಾತು ಕೇಳ್ದೆ ಜಗಳ ಮಾಡ್ಕೊಂಡು ಅಲ್ಲಿಂದ ಓಡೋಗ್ತವೆ. ಮತ್ತೆ ಕೊಕ್ಕರೆ ನೋಡುತ್ತೆ, ಅವ್ರು ಹಾಕಿರುವ ಎಲ್ಲಾ ಬೀಜಗಳು ಮೇಲೆ ಬಂದ್ಬಿಟ್ಟಿರುತ್ತೆ. ಬೆಳೆ ಬೆಳೆಕ್ಕಿಂತ ಮುಂಚೆನೆ ಹಾಳಾಗಿರುತ್ತೆ. ಅರೆ, ಇದು ತುಂಬ ಹಾಳಾಗಿದೆ. ಪಾಪ ರಿಂಕು ಅಷ್ಟು ಕಷ್ಟಪಟ್ಟಿದ್ದ, ಮತ್ತೆ ನನಗೆ ಇದನ್ನು ನೋಡ್ಕೊಳಕ್ ಬಿಟ್ಟೋಗಿದ್ದ. ಮತ್ತು ಅವನಿಂದೆ ಬಂದರೆ ನಾನು ಏನು ಮುಖ ತೋರಿಸ್ಲಿ ಅವನಿಗೆ? ಕೊಕ್ಕರೆ ಗಮನಿಸುತ್ತೆ, ಒಂದು ಪಕ್ಷಿ ಮರದ ಮೇಲೆ ಕುತ್ಕೊಂಡು ನಡೀತಿರುವುದನ್ನೆಲ್ಲ ನೋಡ್ತಿರುತ್ತೆ. ಸ್ವಲ್ಪ ತಾದ್ಮೇಲೆ ಎಲ್ಲಾ ಜಂತುಗಳು ಬರ್ತವೆ. ಅವುಗಳು ಭೂಮಿ ಹಾಳಾಗಿರೋದನ್ನ ನೋಡುತ್ತೆ. ಆಗ ಕೊಕ್ಕರೆ ನಡೆದ ಎಲ್ಲಾ ವಿಷಯನೂ ಹೇಳುತ್ತೆ. ಇದಂತೂ ಅವುಗಳು ಸರಿ ಮಾಡಿಲ್ಲ. ನಾವಿದ್ದಿದ್ರೆ ಒಳ್ಳೆ ಇತ್ತು, ಒಳ್ಳೆ ಪಾಠ ಕಲಿಸ್ತಿದ್ವಿ. ಶಿಕ್ಷೆ ಕೊಟ್ಟು ಏನು ಪ್ರಯೋಜನ? ಇಲ್ಲಿ ನಾನು ಕಾಪಾಡಬೇಕಿತ್ತಿದ್ದನ್ನ ಈಗ ನಾನೇ ಮಾಡಬೇಕು. ಅದರ ಈ ಸಾಹಸವನ್ನು ನೋಡಿ ಎಲ್ಲಾ ಜಂತುಗಳು ಶಾಕ್ ಆಗ್ಬಿಡ್ತವೆ. ಮಾರನೇ ದಿನ ಬೆಳಗ್ಗೆ ಎಲ್ಲಾರ್ಗಿಂತ ಮುಂಚೆ ಕೊಕ್ಕರೆ ಮಿಂಕು ಮನೆಗೆ ಹೋಗುತ್ತೆ. ಅಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ತುಂಬಾ ಜಾಸ್ತಿ ಬೀಜಗಳು ಇರ್ತವೆ. ಅದು ಜಮೀನನ್ನ ಫಸ್ಟ್ ಎಲ್ಲ ಕ್ಲೀನ್ ಮಾಡ್ಕೊಳ್ಳುತ್ತೆ. ಆಮೇಲೆ ಅದಕ್ಕೆ ಪೆಟ್ಟಾಗಿರುವ ರೆಕ್ಕೆಯ ಸಹಾಯದಿಂದಾನೇ ಅದು ಬೀಜ ಹಾಕೋದಕ್ಕೆ ಎಲ್ಲ ತಯಾರಿ ಮಾಡುತ್ತೆ. ಎಲ್ಲಾ ಜಂತುಗಳು ಅವರವರ ಕೆಲ್ಸದಲ್ಲಿ ಬ್ಯುಸಿ ಆಗ್ಬಿಡ್ತಾರೆ. ಬೀಜ ಹಾಕ್ಲಿಕ್ಕೆ ತಯಾರು ಮಾಡೋಕೆ 2 ದಿನ ಹಾಕ್ಬಿಡುತ್ತೆ. ಆಮೇಲೆ ಹೊಲದಲ್ಲಿ ಬೀಜ ಹಾಕುತ್ತೆ. ಆಮೇಲೆ ಅದು ಆರಾಮಾಗಿ ಉಸಿರು ತಗೊಂಡು ಆರಾಮಾಗಿ ಅಲ್ಲೇ ಕುತ್ಕೊಂಡಿರುತ್ತೆ. ಹಾಂ, ಇನ್ನು ಮಿಂಕು ಹಿಂದೆ ಬಂದರೆ ಅಷ್ಟರೊಳಗೆ ಕ್ಯಾರೆಟ್ ಬಂದಿರುತ್ತೆ. ಸ್ವಲ್ಪ ದಿನ ಕಳೆದೋಗುತ್ತೆ. ಆಮೇಲೆ ಬೆಳೆ ಕೂಡ ಚೆನ್ನಾಗಿ ಬೆಳೆಯುತ್ತೆ. ಆಮೇಲೆ ಸಾಯಂಕಾಲ ಆಗಿದ ತಕ್ಷಣ ಮತ್ತೆ ಭೂಮಿಯಲ್ಲಿ ಏನೋ ಒಂದು ಗರ್ಜನೆ ಕೇಳಿಸುತ್ತೆ. ಅಯ್ಯೋ ದೇವ್ರೆ, ಅಯ್ಯಪ್ಪ, ಇವ್ರು ಇನ್ನೂ ಹಾಳು ಮಾಡಕ್ ಬರ್ತಾರೆ. ಅದು ಆ ಜಮೀನಿನ ಮುಂದೆ ನಿಂತ್ಕೊಂಡ್ಬಿಡುತ್ತೆ. ಮತ್ತೆ ಆನೆಗಳು ಓಡೋಡ್ತಾ ಬಂದು ಜಗಳ ಮಾಡೋದನ್ನ ಶುರು ಮಾಡ್ತವೆ. ಇವತ್ತು ನಾನು ಬಿಡಲ್ಲ, ನಾನು ಕೂಡ ನಿನ್ನನ್ನು ಬಿಡೋದೇ ಇಲ್ಲ. ಸ್ವಲ್ಪ ಹೊತ್ತಲ್ಲೇ ಅವುಗಳು ಎಲ್ಲಾ ಬೆಳೆಗಳನ್ನ ಹಾಳು ಮಾಡ್ಬಿಟ್ಟು ಅಲ್ಲಿಂದ ಓಡೋಗ್ತವೆ. ಕೊಕ್ಕರೆ ಅಳ್ತಾ ಕೂರುತ್ತೆ. ಸ್ವಲ್ಪತ್ತಲ್ಲೇ ಜಂತುಗಳು ಅಲ್ಲಿಗೆ ಬರ್ತವೆ. ಇವರನ್ನ ನಾವು ಬಿಡಲ್ಲ, ಇದಂತೂ ಜಾಸ್ತಿ ಆಯ್ತೀಗ. ಕಾಡಿನ ರಾಜ ಆದ ಶೇರ್ಖಾನ್ನ ಕರೆದು ಎಲ್ಲಾ ವಿಷಯವನ್ನು ಅವರು ಹೇಳ್ತಾರೆ. ನಾನು ಅವ್ರನ್ನ ಬಿಡಲ್ಲ, ಈಗ್ಲೇ ಅವ್ರಿಗೆ ಶಿಕ್ಷೆ ಆಗ್ಬೇಕು. ಶೇರ್ ಖಾನ್ ಅವರ ಗುಹೆ ಹತ್ರ ಹೋಗಿ 10 ದಿನಕ್ಕೆ ಅವ್ರನ್ನ ಕಾಡಿಂದ ಆಚೆ ಕಳಿಸ್ಬಿಡ್ತಾನೆ. ಆದ್ರೆ ಕೊಕ್ಕರೆಗೆ ಇನ್ನೂ ಸಮಾಧಾನ ಆಗಿಲ್ಲ.
ಯಾಕಂದ್ರೆ ನಾಳೆ ಮಿಂಕು ಬರ್ತಾನೆ. ಅವನ್ಗೆ ಏನ್ ಹೇಳೋದು ಅಂತ ಅವಳಿಗೆ ಅರ್ಥನೇ ಆಗಿಲ್ಲ. ರಾತ್ರಿ ಆಗಿತ್ತು, ಎಲ್ಲರೂ ನಿದ್ದೆ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ಆದ್ರೆ ಕೊಕ್ಕರೆಗೆ ಮಾತ್ರ ನಿದ್ದೆ ಬಂದಿಲ್ಲ. ಏನ್ ಮಾಡೋದು ಅಂತ ಯೋಚನೆ ಮಾಡ್ತಾ ಕೂತಿರುತ್ತೆ. ಇಷ್ಟು ದಿನ ಮರದ ಮೇಲೆ ಕುತ್ಕೊಂಡು ಅದನ್ನ ನೋಡ್ತಿದ್ದ ಒಂದು ಪಕ್ಷಿ ಕೊಕ್ಕರೆ ಹತ್ರ ಬಂದು ಹೀಗಂತ ಅನ್ನುತ್ತೆ. ಪ್ರೀತಿಯ ಹಕ್ಕಿ, ಹೇಗಿದ್ದೀಯಾ? ನಾನ್ ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ ಕೊಕ್ಕರೆ, ನೀನ್ ಹೆಂಗಿದೀಯಾ? ಅರೆ, ನಿಂಗ್ ಮಾತಾಡಕ್ ಬರುತ್ತಾ? ಯಾಕೆ ನೀನ್ ನನ್ನ ಹತ್ರ ಇಷ್ಟು ದಿನ ಮಾತಾಡಿಲ್ಲ? ನಾನು ಈ ಕಾಡಿಗೆ ಸೇರಿದವಳಲ್ಲ, ನಾನೊಂದು ಮಾಯಾ ಪಕ್ಷಿ. ನಾನ್ ನಿನ್ನ ತುಂಬಾ ದಿನದಿಂದ ಗಮನಿಸ್ತಿದ್ದೀನಿ. ನಿನ್ನ ಕಷ್ಟಾರ್ಜಿತ, ನಿನ್ನ ಮನಸ್ಸು ಎಲ್ಲ ನನ್ಗೆ ತುಂಬಾ ಇಷ್ಟ ಆಯ್ತು. ನೀನು ಅಂಗವಿಕಲನಾಗಿದ್ದರೂ ನೀನು ಎಷ್ಟು ಧೈರ್ಯ ಮತ್ತು ಶೌರ್ಯ ತೋರಿಸಿದ್ಯಾ. ಬೇರೆ ಯಾರ ಕೈಲೂ ಹಂಗ್ ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ. ಹಾ, ಆದ್ರೆ ಅದೆಲ್ಲ ವ್ಯರ್ಥ ಆಯ್ತೀಗ. ನಾಳೆ ಬೆಳಿಗ್ಗೆ ಮಿಂಕು ಬರ್ತಾನೆ, ಮತ್ತೆ ನಾನು ಅವನಿಗೆ ಏನಂತ ಹೇಳಿ? ನಿನ್ಗೆ ಸರಿಯಾಗಿ ಕೇಳಿಸಿಲ್ಲ ಅನ್ಸತ್ತೆ, ನಾನೊಂದು ಮಾಯಾ ಪಕ್ಷಿ. ಹಂಗಂತೇಳಿ ಆ ಪಕ್ಷಿ ಆ ತೋಟವನ್ನು ಸುತ್ತಾಡಿ ಬರುತ್ತೆ. 3 ರೌಂಡ್ ಹೊಡೆದಿದ ತಕ್ಷಣ ಒಂದು ಚಮತ್ಕಾರ ನಡೆಯುತ್ತೆ. ಈ ತರ ಒಂದಾಗುತ್ತೆ ಅಂತ ಕೊಕ್ಕರೆಗೆ ಕಲ್ಪನೆಯೂ ಇಲ್ಲ. ಭೂಮಿ ಆದಷ್ಟು ಗದೆ ಕ್ಲೀನ್ ಆಗಿ ಮುಂಚೆಗಿಂತ ಈಗ ಇನ್ನೂ ಜಾಸ್ತಿ ಕ್ಯಾರೆಟ್ಸ್ಗಳು ಬೆಳೆದಿದೆ. ಅರೆ ವಾ, ಇದು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಗ್ರೋ ಆಗ್ತಾ ಇದೆ. ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು ಹಕ್ಕಿಯೇ ನಿಂಗೆ. ಈಗ ಧನ್ಯವಾದ ಅಲ್ಲ, ಇನ್ನೊಂದು ಕೆಲ್ಸ ಬಾಕಿ ಇದೆ. ಯಾವ ಕೆಲ್ಸ? ಅದನ್ನ ಕೇಳಿ ಪಕ್ಷಿ ಕೊಕ್ಕರೆ ತಲೆ ಮೇಲೆ ಕೂಡ 3 ರೌಂಡ್ ಅನ್ನು ಹೊಡೆಯುತ್ತೆ. ಆಮೇಲೆ ಆಕಾಶದಲ್ಲಿ ಹಾರ್ಕೊಂಡು ಹೋಗ್ಬಿಡುತ್ತೆ. ಅಲ್ಲ, ಇವಳು ಯಾವ ಕೆಲ್ಸದ ಬಗ್ಗೆ ಮಾತಾಡ್ತಿದ್ಲು? ಕೊಕ್ಕರೆ ನೋಡುತ್ತೆ, ಅದರ ರೆಕ್ಕೆ ಸರಿಯಾಗ್ಬಿಟ್ಟಿರುತ್ತೆ. ಅದು ಸಂತೋಷದಿಂದ ಆಕಾಶದಲ್ಲಿ ಹಾರ್ಕೊಂಡಿರುತ್ತೆ. ಅರೆ ವಾ, ಈಗ ನಾನು ಹಾರಾಡ್ಬೋದು. ಅದಕ್ಕೆ ತುಂಬಾನೇ ಸಂತೋಷವಾಗಿರುತ್ತೆ. ಮಾರನೇ ದಿನ ಮಿಂಕು ಮೊಳ ಅವರ ಕುಟುಂಬದ ಜೊತೆ ಅಲ್ಲಿಗೆ ಬರುತ್ತೆ. ಮತ್ತೆ ಅವುಗಳ ಜೊತೆನೆ ಬೇರೆ ಜಂತುಗಳು ಕೂಡ ಅಲ್ಲಿಗೆ ಬರ್ತವೆ. ಅವ್ರು ನೋಡ್ತಾರೆ, ಬೆಳೆ ತುಂಬಾನೇ ಚೆನ್ನಾಗಿ ಬೆಳೆದಿರುತ್ತೆ. ಕೊಕ್ಕರೆ ಕೂಡ ಸರಿ ಹೋಗ್ಬಿಟ್ಟಿರುತ್ತೆ. ಅವ್ರು ಅದನ್ನೆಲ್ಲ ನೋಡಿ ತುಂಬಾ ಆಶ್ಚರ್ಯ ಪಡ್ತಾರೆ. ಆಮೇಲೆ ಕೊಕ್ಕರೆ ನಡೆದ ಎಲ್ಲಾ ವಿಷಯನೂ ಹೇಳುತ್ತೆ. ಜಂತುಗಳು ಅದನ್ನ ಕೇಳಿ ಸಂತೋಷ ಪಡುತ್ತವೆ. ಕೊಕ್ರೆ ಅಣ್ಣ, ನೀನು ನಮಿಗೋಸ್ಕರ ಇಷ್ಟೆಲ್ಲ ಮಾಡಿದ್ಯಾ. ನಾನ್ ನಿನ್ಗೆ ಹೇಗ್ ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳಿ ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ. ಅದು ನನ್ನ ಕರ್ತವ್ಯ ಕಣಪ್ಪ. ನಿನ್ನ ಈ ಜಾಗದಿಂದಾನೇ ನನ್ನ ರೆಕ್ಕೆ ಸರಿಯಾಗಿದ್ದು. ಈಗ ನಾನು ಹಾರ್ಬೋದು. ಹಂಗಂತೇಳಿ ಸಂತೋಷದಲ್ಲಿ ರೆಕ್ಕೆಯನ್ನು ಅಲ್ಲಾಡಿಸುತ್ತೆ. ಅದನ್ನು ನೋಡಿ ಬೇರೆ ಪಕ್ಷಿಗಳು ಕೂಡ ತುಂಬಾನೇ ಸಂತೋಷ ಪಡುತ್ತವೆ. ಬೇರೆಯವರಿಗೆ ಒಳ್ಳೆದನ್ನ ಬಯಸುವವರಿಗೆ ಯಾವಾಗ್ಲೂ ಒಳ್ಳೆದೇ ಆಗುತ್ತೆ.